శ్రీమన్మహాభారతము 360వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 219వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ జనమేజయ, అర్జునుడికి సుభద్రకు జరగాల్సినటువంటి వివాహ విషయములో ధర్మరాజు ఆజ్ఞ పొందినటువంటి అర్జునుడు సుభద్రాదేవి రైవతక పర్వతానికి వెళ్ళినట్టు తెలుసుకొని వాసుదేవ అభ్యనుజ్ఞాతః కథయిత్వేతి కృత్యతాం శ్రీకృష్ణుని అభిప్రాయాన్ని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఆచరించవలసినటువంటి దానినంతటినీ ఆదేశించాడు. సుభద్ర వివాహ విషయములో శ్రీకృష్ణుడి యొక్క అనుమతిని గ్రహించి అప్పుడు ఆ అర్జునుడు బయలుదేరాడు. ఇంతలో శ్రీకృష్ణుడు తన దారుకుడికి ఒక ఆజ్ఞనిచ్చాడు. ఏమని? అర్జునుని కోసం సువర్ణ రథాన్ని సిద్ధపరచు. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము దారుకుడు అర్జునుని కోసం అద్భుతమైనటువంటి రథాన్ని సిద్ధపరిచాడు. అందులో రకరకాల శస్త్రాస్త్రాలను సమకూర్చి పెట్టాడు. ఇక అప్పుడు అర్జునుడు మృగయా వ్యపదేశేన ప్రయయౌ పురుషర్షభః, వేట కోసము వెడుతున్నాను అనేటటువంటి ఒక సాకుతో అర్జునుడు ఆ రథములో రైవతక పర్వతానికి బయలుదేరి వెళ్ళాడు. అక్కడ రైవతక పర్వతం మీద సుభద్రాదేవి పర్వతాన్ని పూజించింది, దేవతాగణాన్ని ఆరాధించింది, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాన్ని గ్రహించింది, పర్వతానికి ప్రదక్షిణ చేసి ఇక ద్వారకా నగరానికి బయలుదేరింది. అప్పుడు అర్జునుడు అక్కడికి చేరుకొని ఆ బహుసుందరి అయినటువంటి సుభద్రాదేవిని బలవంతంగా తన రథం పైన కూర్చుండబెట్టుకొని బయలుదేరాడు. పురుషశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు చక్కని చిరునవ్వులొలికేటటువంటి సుభద్రాదేవిని తన సువర్ణ రథము పైన ఎక్కించుకొని తన నగరం వైపు బయలుదేరాడు. అట్లా అర్జునుడు సుభద్రను అపహరించటాన్ని చూసినటువంటి సైనిక గణమంతా కూడా పెడబొబ్బలు పెడుతూ ద్వారకా నగరము వైపు పరుగులు తీసింది. వారందరూ ఒక్కసారిగా ద్వారకా నగరములో సుధర్మ అనేటటువంటి ఒక సభలోనికి ప్రవేశించి సభా పాలకునితోని అర్జునుడు సుభద్రను అపహరించినటువంటి వృత్తాంతాన్నంతటినీ చెప్పేశారు. వెంటనే సభాపాలకుడు అది విని యుద్ధభేరిని మ్రోగించాడు. ఆ యుద్ధభేరిని విని భోజ, వృష్ణి, అంధకాది యదువీరులందరూ ఒక్కసారిగా వచ్చి చేరుకున్నారు. అందరూ ఆ సుభద్రా అపహరణ వృత్తాంతాన్నంతటిని కూడా విన్నారు. విని ఇక యుద్ధ ఉన్మాదముతో ఎర్రబడినటువంటి కన్నులతో అర్జునుడు చేసినటువంటి పనిని సహించలేక గర్వముతో ఎగిరిపడుతూ ఎవరికి వారు రథాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు, ఆయుధాలను బయటికి తీస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప ధనుస్సులను పెద్ద పెద్ద కవచాలను తీసుకురండి, సిద్ధం కండి అంటూ అరుస్తూ ఉన్నారు. అట్లా ఒక అద్భుతమైనటువంటి కోలాహలము కనిపిస్తోంది. యాదవ వీరుల మధ్యలో యుద్ధానికి అందరూ సిద్ధమవుతూ ఉన్నారు. ఆ సమయంలో బలరాముడు మంచి తెల్లనైనటువంటి కైలాస శిఖరములాగా తెల్లగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి
నీల వస్త్రాలను వనమాలను ధరించినటువంటి బలరాముడు వారందరితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే
నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.